నమస్తే, అందరికీ వందనాలు. భూమి సంబంధిత అంశాలు మన ఉమ్మడి రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఉండే భూములే కాకుండా మన భారతదేశం చుట్టూ ఉన్న దేశాల భూములు కూడా చూసుకోవాలి కదా. తప్పేముంది? భూమి అనేది 3% నీళ్లుంటే 1% భూమి ఉంటుంది. ఆ 1%లో దాదాపు 167 సభ్య దేశాలు ఉంటాయి. ఒక్కొక్క దేశం భూమి, ఒక్కొక్క పంట, ఒక్కొక్క దేశ నైసర్గిక పరిస్థితి రకరకాలుగా ఉంటాయి. మన భారతదేశం భూమి ఎంత? ఒక 98 అంటారు, 98 కోట్లు అంటారు, ఒకసారి 100 కోట్లు అంటారు, 102 కోట్లు అంటారు. యావరేజ్ 100 కోట్లు అనుకుందాం. అన్నీ అటు లద్దాఖ్, పాన్గాంగ్ నుంచి మొదలుకుంటే ఇటు తవాంగ్ నుంచి ఇటు కేరళ చివరి వరకు నుంచి కన్యాకుమారి, అదే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 100 కోట్లు ఎకరాలు మనకు ఉంది భూమి. మన పాపులేషన్ 146 కోట్లు. మిత్రులారా, ఇంతకుముందు కుల ధృవీకరణ పత్రాలు అనే దాని మీద చేసిన నిరుపేద కులాలైనటువంటి VCA గ్రూప్లో ఎవరెవరు ఉంటారో చేసిన ఇవాళ అన్నీ ఇంకా మన భారతదేశం భూములతో పాటు మన పక్క దేశాలైనటువంటి చైనా, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఇవి మన భారతదేశం చుట్టూ ఉండే కంట్రీస్ మనకి. ఈ భూములలో ఒక్కొక్క దేశంలో ఎంత భూమి ఉంది, వాళ్ళు ఏం పంట పండిస్తారు, భూమి రకాలు ఎన్ని, పేద ప్రజలకు ఆ భూమికి సంబంధం ఎట్లా ఉంటుంది, పాలకులకు భూమికి సంబంధం ఎట్లా ఉంటుంది, దాన్ని మన భారతదేశాన్ని పోల్చుకోవాలి. మనం హ్యాపీగా ఉన్నామా, ఇంకా మనం ఏం చేస్తే హ్యాపీగా ఉంటాం అనేది మాట్లాడుకోవాలి. అంతే, ఎక్కువ తక్కువ. చైనా, మన పక్క చైనా చాలా పెద్ద దేశం, చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నటువంటి దేశం. అది ఎక్కువ తక్కువ డీప్గా పోకుండా దాని భూమి ఎంత తెలుసా? 236 కోట్ల భూమి. అంటే మనది 100 అయితే వాళ్ళది 236. అంటే మన 100 ఎకరాలు ఉంటే వాళ్ళకి 236 ఎకరాలు. ఏది ఎక్కువ? ఆటోమేటిక్ అదే ఎక్కువ కదా. ఆ మొత్తం భూమికి యజమాని అంటే ఎవరు ఉండరండి, గుర్తుపెట్టుకోండి. చైనా విప్లవం తర్వాత ప్రధానంగా మావో తీసుకున్న నిర్ణయం ఏంటంటే భూమికి యజమాని ఎవరు ఉండకూడదు, ప్రభుత్వమే భూమికి యజమాని. మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చైర్మన్ అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే భూములన్నీ కూడా జాతీయం చేద్దామన్నాడు ఆయన. నవాబులు, తర్వాత జాగీర్దారులు, జమీందారులు, దొరలు, వీళ్ళందరూ కూడా పూర్తిగా వ్యతిరేకించారు దాన్ని. కావాలంటే జాగిరి అన్నీ అబాలిష్ చేసుకోండి, కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ భూములు కావద్దు. ఆ భూములన్నీ కూడా చైనాలో, ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి నగరం ఎక్కడైనా ఉంటే ఇక్కడ ఎవరిది మొత్తం టోటల్గా ప్రభుత్వం అంది ఉంటుంది. అబ్బా ఆస్తి భూమి ఎంత అదే ఉంటుంది. ఇవాళ హైటెక్ సిటీలో మనకు కడుతున్నటువంటి చాలా పెద్ద పెద్ద మహానగరాలకు దానికి మొత్తానికి కూడా ప్రభుత్వమే యాజమాన్యం వహిస్తుంది. ఒక చంక్ ఆఫ్ ల్యాండ్స్, లార్జ్ చంక్, ఒక 100 ఎకరాల లోపల ఏమైనా కట్టాలనుకుంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చి నేను ఒక 100 సంవత్సరాలు 50 నుంచి 60 సంవత్సరాలు లీజ్ తీసుకుంటాడు. ఆయన లీజ్ తీసుకుని దాన్ని బాగా డెవలప్ చేస్తాడు. అంతవరకు పరిమితం, నా భూమికి ఆయన యజమాని కాడు. అందుకని మరి ఇప్పుడు మనము కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి, అందుకని మన గత ప్రభుత్వం అంటే బీజేపీ గవర్నమెంట్ కంటే ముందు కూడా ఒక స్కీమ్ వచ్చింది. ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు. చైనాలో ఎందుకు సాధ్యమైంది, మనకి ఎందుకు సాధ్యం కాలేదు అని అంటే అక్కడ భూమి అంతా కూడా మన ప్రభుత్వం అంది. సిటీస్లో ప్రభుత్వం అయితే ఊళ్ళలో పోయిన తర్వాత వాళ్ళకి కొన్ని యూనిట్స్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటారు, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అక్కడ భూమికి కూడా యజమాని ఎవరు ఉండరు. ఈ యాజమాన్యం లేకపోవడం వల్ల ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటే ఒక 100 ఎకరాలు ఒక అతనికి లీజ్కి ఇచ్చేసి అతను అనుకున్న ప్రోగ్రాము అందులో ఏమాత్రం వాళ్ళు ఏం చెప్పిండ్రో అది చేయడానికే చేస్తారు. ఏమాత్రం వైలేషన్ చేసినా ఊరుకోరు. మన దగ్గర స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి ఇచ్చిన భూమి 50 ఎకరాలలో సాఫ్ట్వేర్ కడతా అని చెప్పి ఇస్తే ఆయనకు అన్నీ ఇచ్చిండ్రు. అట్లా 1,85,000 కోట్ల నష్టపోయింది ప్రభుత్వం. చైనాలో అట్లా లేదు. వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు ఇచ్చారు, మన ఇంటికి కొత్త అల్లుడిలాగా. వాళ్ళంతా నష్టం చేసిపోయారు. మనకంతా ఇక్కడ అట్లా లేదు. అక్కడ ఎప్పుడైతే భూమికి యజమాని లేడో అందరూ బాధ్యులు అవుతారు దానికి. ఇక అక్కడ భూమి రకాలు. మిత్రులారా, చైనా అనగానే మనకు ఒకటే తెలుసు, ఏంటంటే అయ్యో వాళ్ళ అంత క్రిమి కీటకాదులు తింటారు అని వాళ్ళను ఎంత అసభ్యంగా మన మెదడులోకి ఎక్కించినామంటే వాళ్ళకి తెలివి కాదు, వాళ్ళకి తినే తిండి మీదనే మన దృష్టి అంతా. మనమంతా వెజిటేరియన్స్ కదా, కాబట్టి వాళ్ళు ఏమి తిండి తిన్నా ఏం చేస్తున్నాను కదా. వాళ్ళ భూమిలో వచ్చే ఉత్పత్తి ఎన్ని రకాల భూములు అంటే బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యాన్ని ఎంత కాపాడుతారంటే వాళ్ళు ఒక ప్రాంతంలో కొన్ని జంతువులు పెరుగుతాయంటే దానికి ఆ భూమిని వదిలేసిరు. వాళ్ళు కొన్ని ఎకరాల కొద్ది, కొన్ని గ్రామాలు, కొన్ని వేల ఎకరాలు వదిలేసిరు. తర్వాత చెట్లు అధికంగా పెరిగే భూములు, తర్వాత తోట భూములు, తర్వాత అటవీ భూములు, తర్వాత గడ్డి భూములు. మన దగ్గర బంచరాయి అంటాం, మన దగ్గర తెలంగాణలో బంచరాయి అంటే, మన ఉమ్మడి రాష్ట్రంలో బంచరాయి అంటే పశువుల మేత కొరకు వదిలిపెట్టే భూములు. తర్వాత సాగుకు పనికిరాని భూములు కూడా ఉంటాయి. భయంకరమైన గుట్ట ప్రాంతాల భూములు అక్కడ కూడా ఉన్నాయి. తర్వాత చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇవన్నీ ఇన్ని రకాల భూములు ఉంటాయి. ఈ భూములలో వాళ్ళు బాగా పండించేది ఏంటంటే బియ్యం, ఒడ్లు.
ఒడ్లు, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ బియ్యం ఇవన్నీ వాళ్ళ ప్రధాన పంట. మనం పొద్దున్న లేవగానే ఖచ్చితంగా అన్నం తినాల్సిందే. 24 గంటలు ఒక పూట అన్నం అయితే తింటాం మనం. వాళ్ళు అన్నిటికంటే ఇప్పుడు మన దగ్గర హరిత విప్లవం రాకముందు 1 ఎకరంలో 5 నుంచి 6-7 సంచుల ఒడ్లు పండి సరిపోతుండే. వాళ్ళ ద్వారా నేర్చుకున్న కొంత సైన్స్ ఏంటంటే ఇప్పుడు ఎకరాకు ఒక్కంటికి 50 నుంచి 60 బస్తాల బియ్యం పండించుకుంటున్నాం మనం. గోధుమలు కూడా అంతే, ఏదైనా అంతే. ఆ రకమైన భూములు ఉన్నాయి ఇక్కడ. తర్వాత చెట్లు, కూరగాయలు, తర్వాత అన్ని రకాల పూల తోటలు ఇట్లా చుట్టూ ఉంటాయి. పూల చెట్లు. అంతటి ప్రకృతిని ఆస్వాదిస్తున్నటువంటి చైనా భూములు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ మన దగ్గర నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిర్దాక్షిణ్యంగా తీసేసుకుంటారు ల్యాండ్ ఎక్విజిషన్. అక్కడ అట్లా కాదు. ఆ ఊళ్ళల్లో ఉండేటువంటి కనెక్టివ్స్ అంటారు వాళ్ళని, అంటే రూరల్లో ఉండే ఆ కనెక్టివ్స్ని కలిసి ఇతనికి ఏం కావాలో అతనికి ఇచ్చిన తర్వాత అతనితో కూర్చొని మాట్లాడి కన్విన్స్ అయిన తర్వాత భూమి తీసుకుంటారు. ఇది అబద్ధం కాదు. తప్పు ఏం జరిగినా అక్కడ చట్టాలు ఒప్పుకో. భూ సంస్కరణలు, భూమికి యజమాని లేడబ్బా, అసలు భూమి కొనుగోలు చేయడానికే వీల్లేదు. ఇప్పుడు మన దగ్గర భూములు కొనుగోలు చేసి కంపారిటివ్ చేస్తే ఒక 400 ఎకరాలు ఉన్నది. ఏం చేస్తామంటే నేను ఫ్యాక్టరీ పెడతా అంటాడు. 400 ఎకరాలు ఏం చేస్తామంటే ఏమీ ఉండదు అక్కడ. కానీ 400 ఎకరాలు ఉంటుంది అక్కడ. అదంతా లేదు. నీకు ఎంత అవసరం ఉందో అంతే. అది కూడా ఎన్ని సంవత్సరాలు లీజుగా నడిపిస్తాం అనే దాని మీదనే ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్నట్టుగానే ఆయా ప్రాంతాన్ని బట్టి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, దక్షిణ ధృవాలలో ఉండే రకరకాల సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా ఆ భూమిని ఎంత శాస్త్రీయంగా సద్వినియోగం చేసినప్పటికీ వాళ్ళు కూడా ఎక్కువ బుద్ధిజాన్ని పాటిస్తారు. రకరకాల దేవతలు ఉంటారు వాళ్ళకు. ఆ దేవతలలో ప్రధానంగా ఏంటంటే బుద్ధిజమే. అన్నిటికీ కూడా కేంద్రం బుద్ధిజమే. ప్రతిదానికి రాముడు, కృష్ణుడు ఎట్లనో ప్రతిదానికి వాళ్ళు బుద్ధున్నే వాళ్ళు తీసుకుంటారు. తర్వాత కన్ఫ్యూషనిజం అనేది కూడా ఉంటుంది. కన్ఫ్యూషియస్ అని అంటారు. అది మనం విన్న తక్కువ మంది. క్రైస్తవులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, తర్వాత తావోయిజం ఉంటుంది, తర్వాత బుద్ధిజం ఉంటుంది. ఈ మతాల మధ్యనే తిరుగుతూ ఉంటుంది ప్రపంచం అంతా. చైనా ప్రపంచం 140 కోట్ల ప్రజానికి ప్రతి వాళ్ళు పనిచేస్తారు. 6 గంటలకు భోజనం కంప్లీట్ చేసేస్తారు. 6 గంటల వరకు పొలం పనులు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే మనది బాగలేదు కంపారిజన్ కాదు. ఆ భూమి యొక్క సద్వినియోగం. ఇక్కడ భూస్వాములు, ఆ భూస్వాములు ఇంకా ఉన్నారు, పేరు మారుపుతోని భూస్వాములు. అక్కడ భూస్వాములు లేరు. 70 ఏళ్ళు లీజు ఉంటుంది అంతే. తర్వాత ఇంకా ఆ 70 సంవత్సరాలు ఆ భూమిని వాడుకోవటానికి ల్యాండ్ యూజర్ సర్టిఫికేట్ ఇస్తారు అంతే తప్ప ల్యాండ్ ఓనర్స్ అన్నారు అక్కడ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది చైనీస్ గవర్నమెంట్. మన దగ్గర 70 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా తన దగ్గర ఉంచుకుంటాడు, ఆయన ఎవరికి ఇవ్వడు. అందుకనే మిత్రులారా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దౌర్జన్యం ఉండదు. భూ సంస్కరణలు ఇట్లా స్లోగా ఏంటంటే కొంతమంది ఆ 70 సంవత్సరాల తర్వాత అతను ఉండే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి ఆ 70 సంవత్సరాలు ఉన్నప్పటికీ అతను ఇవ్వని పరిస్థితుల్లో అతనికి లిమిటెడ్గానే కొద్ది భూమి అట్లా ఉంచేసి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినాక తర్వాత వయసు మీరిన వాళ్ళు గ్రామాలలో కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు, వాళ్ళ సొంత ఆస్తి అంటూ ఏమి అంతా ప్రభుత్వం చూసుకుంటుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యి దాదాపు చాలా సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఏం అవసరం వస్తుంది? ఒక షెల్టర్, పిల్లలు, రక్షణ అన్ని గవర్నమెంట్ చూసుకుంటుంది. కాబట్టి ఈ చైనా భూముల గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా వరకు మన భారతదేశ భౌగోళికంగా ఉన్నటువంటి భూ వాతావరణమే ఉంటుంది. కాకపోతే భూమికి యజమాని లేడు, ప్రభుత్వమే దానికి స్వంతదారు అనేది మనము వాళ్ళు కమ్యూనిస్టులా ఎవరు మనకు అనవసరం. అలా ప్రభుత్వం వాళ్ళ ఇష్టం, ఆ ప్రజల ఇష్టం, మనమేమనలేము. మనము మన గౌరవ ప్రధాన్ని మనం ఎన్నుకున్నాం, వాళ్ళు కూడా వాళ్ళ రాజును వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ భూమి ఎప్పటికి ఉంటుంది కదా. ఇవాళ ఆయన ఉన్నాడు, ఇంతకుముందు ఇంకో ఆయన ఉండే, అంతకుముందు ఇంకో ఆయన ఉండే, చాంగై షేక్ అని ఉండే, తర్వాత ఇంకొక మావో వచ్చిండు, ఆ తర్వాత ఇంకో ఆయన వచ్చాడు, ఇప్పుడేమో జిన్పింగ్ ఉన్నాడు. ఎవరితో మనకేం చేసాం? కానీ భూమి ఎప్పటిది కదా. కాబట్టి కొంచెము భూ సంబంధిత అంటే పోలిక, అక్కడ ఉండేటువంటి భూ సంబంధిత మానవ సంబంధాలను నేను చెప్దామని చెప్పిన. ఎక్కువ మట్టుకు వాళ్ళు దేవుడు అనేది వాళ్ళ కుటుంబ పూర్వీకులను అంటే యాన్సెస్టర్స్ను, చనిపోయిన తండ్రిని, ఆ తాతను, ఆ ముత్తాతను ఆ ఫోటోలు పెట్టుకొని మాత్రం వాళ్ళు బాగా ఇది ఉంటారు. వాళ్ళ దాంట్లో ధనదేవుడు ఉంటాడు, తర్వాత వాయుదేవుడు, తర్వాత అన్ని రకాల వాటిని కూడా దేవుడిగానే చూస్తారు. అంటే మనంత 33 కోట్ల దేవతలని కాకుండా వాళ్ళకు కొన్ని వాళ్ళు పెట్టుకున్నారు, అంతలోనే వాళ్ళు ఉంటారు, ఆ పరిధిలోనే ఉంటారు. కాబట్టి ఈ వీడియో చూస్తారని, షేర్ చేస్తారని, తర్వాత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.